మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి? గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయావు? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడివి, తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు. అలాగే కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని? ఆ రోజు ఈ నీతులు కనబడలేదా? ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంగం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి, లేకుంటే మారదు. మేము మార్చాలని కాదు. మీరెందుకు తప్పులు చేశారు? సంగం బ్యారేజీకి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు? నెల్లూరు బ్యారేజీకి ఏ సంబంధం ఉండి మీరు పేర్లు పెట్టారు? ఏ సంబంధం ఉంది? ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి, ఎవరు తీసుకొచ్చారు సంగం బ్యారేజీని? ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజీని? ఏ ప్రభుత్వంలో 90% పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు? మీ హయాంలో 10% కూడా పూర్తి చేయలేక 5 సంవత్సరాల కాలం గడిపి ఫోటోలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు చూసుకొని ఆనందిస్తూ ఉండేవాళ్ళు మీరు. మేము పనిచేసే రైతు యొక్క కళ్ళల్లో ఆనందం కావాలని కోరుకునేవాళ్ళం మేము. మీరు మాకు సలహాలు ఇచ్చే స్థాయి మీకు లేదు గోవర్ధన్ రెడ్డి. ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు. చేస్తే సరైన జవాబు నా దగ్గర నుంచి కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.